ఎవరైనా సరే యంగ్ ఎనర్జెటిక్ లేడీస్ సేవ చేయండి, రండి, ముందుకు రండి, చేద్దాం. ఇప్పుడు మీ ఇళ్ళ దగ్గర ఉండే పార్కులన్నీ చేయాలనుకుంటానా, మొదలు పెడతా. మీరందరూ ఎస్ అంటే అయిపోతుంది, 10 నిమిషాలు, ఒక్క సెకండ్ మారండి దయచేసి. ఏమనంటే ప్రభాకర్ తిడతాడు, ప్రభాకర్ కోపం, బాధ ఏంటి, బాధ ఎంత తక్కువ, నాకేం తక్కువ లేదు. మీకు ఎక్కువ ఉండి కూడా మీకేం తెలియదు, నాకు తక్కువ ఉండి నేను బాగున్నా, హ్యాపీగా ఉంటా, ఇప్పుడు హ్యాపీగా ఉంటా. రైట్, మేము ఫోన్ నెంబర్లో అవన్నీ పెట్టాను. దయచేసి మీరు వృద్ధిలోకి రావాలా, చిన్న పని అనేది చేసుకొని హ్యాపీగా ఉండండి. ఇది స్టార్ట్ ద ప్రోగ్రామ్. ట్రై చేస్తా, వాడు 60 రోజులు అడిగినాడు, కనీసం ఒక 2-3 తెప్పించాలని ట్రై చేస్తా. ఈరోజు సాయంత్రం మళ్ళీ నాతో మాట్లాడుతున్నాడు. రండి, ముందుకు రండి. మీరందరూ అనుకుంటే 1 నిమిషం పని ఎలా ఉంటుంది, బట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పటికే బాగుంది ఊరు మాది, ఆ ఊరు లేదు. కొద్దిగా ముందుకు రండి, చూద్దాం ఎలా ఉంటుంది. ఎస్పెషల్లీ లేడీస్, అమ్మా మీ వల్లనే అవుతుంది, మీరు అనుకుంటే అవుతుంది. ముందుకు రండి దయచేసి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆప్షన్ నీళ్లు కట్ చేస్తాం మీరు చెత్తేస్తే. సెకండ్ ఆప్షన్ కరెంట్ కట్ చేస్తాం. లేదంటే మీరే చెప్పాలా ఫైనా, లేదంటే చెత్త మీ ఇంట్లోకే. ఎన్నిసార్లు చెప్పాలా? ఈసారిగా ఒకటే డిసైడ్ చేసుకున్నా, మీరు మారుతారా లేకపోతే నన్ను ఊరు ఇడిపిస్తారా? మీరు మారుతారా లేదంటే నన్ను ఊర్లో తరిమేయండి. చాలా స్ట్రిక్ట్గా ఉంటా. మోటార్ సైకిల్లో చక్కా పెట్టలేరా? ఏడికి చదువుకుంటారు? ఇందాక బీటెక్ పాప దీపాలు అమ్ముతుంది, ఎంత సంతోషపడినా అంత సంతోషపడి ఆ పాపకు మళ్ళీ వేరే స్థలం ఇచ్చేస్తే మళ్ళీ ఆడ పెట్టింది. ఏంటికి బీటెక్? నేను ఒకటే కొడతాను, మీరు వద్దంటే నేను ఊరు వదిలిపెట్టుకో, నాకేం అవసరం లేదు. మీరు ఒకటే 2 ఉండే ఆప్షన్, ఊరి వదిలిపెట్టుకుంటే పోతాను, హ్యాపీగా పోతాను. నేను ఏదో చేయాలనుకుంటున్నా, వద్దనుకుంటే చెప్పండి, హాయిగా ఉండండి. మీరు ఈరోజు పొద్దున్న నీళ్ళు వేసిన ఈ బుద్ధు అందరు శివాలయం పోతారు, అదేంది అయ్యప్ప స్వామికి పోతారు, కానీ ఒక్కడన్నా ఏమన్నా చేస్తారా? ఏమంటే అయ్యప్ప భక్తులు శివభక్తులు అంట. అందరూ అంటారంటే తిడతాడు, శివభక్తులు అయ్య భక్తులు మళ్ళీ తిడతా. పండగ మొదలైనప్పుడు నేను ఒక్కడు రావడం, మళ్ళీ వాడు క్యూ అంట. క్యూ ఏంటి క్యూ? నీకు పెద్ద ఇదే. ఏమిరా మీరు చదువుకున్నారా లేదా, ఏమని ఆడున్నారా? ఇంకోటి చెప్తానా మీకు, దయచేసి చెప్తానా, మీ పిల్లలకు డిసిప్లిన్ నేర్పియండి, లేకపోతే పాడైపోతారు. డిసిప్లిన్ నేర్పియండి దయచేసి. చదువు కాదు, ఈ కాలంలో చదువుతూ సంపాదించేది ఐడియాతో సంపాదిస్తారు. అమెజాన్ అంటే ఎవడు చదువు లేని నా కొడుకు, రెడ్ బస్ చదువు లేనాడు, అలెన్ మాస్క్ చదువు లేనాడు. ఒకప్పుడు షావుకారులుండి ఈరోజు 9% పాత షావుకారులు, ఇప్పుడు అందరూ కొత్త షావుకారులే 91%. మన ఊర్లో కూడా చూసుకోండి, ఆ బండల పాలిషో ఏమో పెట్టుకొని చదువులేని వాళ్ళు ఈ ముందు బ్రహ్మాండమైన ఇల్లు కట్టినారు. ఈ బ్రహ్మాండమైన ఇల్లు కట్టిన వాళ్ళకి చదువు ఉందా? ఇది ఉంది, బుర్ర ఉంది. శివాలయం పోతే పాలు తాగుతారు, అన్ని తాగుతారు, అడేసి వస్తారు. అది తీసుకొని ఎవడు ఎత్తే నా కొడుక. మున్సిపల్ వాడు ఊడ్చేవాడికి పర్మనెంట్ వాడికి 93,000. మీ ఇంజనీరింగ్ చదువుకుంటే నాకు 20, 30, 40 వచ్చేది. బాధ అవుతుంది. మీరు
నేను చెప్పినట్లు వింటారా లేదంటే నన్ను తప్పించండి, తొందర ఏం లేదు. రెండే మార్గాలు, మీరు మారుతారా లేదంటే నన్ను ఊర్లోంచి తరమండి. రెండే ఆప్షన్లు. మీకు కష్టమైతే నన్ను పంపించండి, నేను ఏడైనా బతుకుంటాను. ముందుకు రండి ఆడపిల్లలు, చదువుకొని ఇంట్లో ఉండే వాళ్ళు కొద్దిగా ఐడియా ఉండాలి, రండి చూద్దాం.